ఆకలిస్తే అన్నం పెడతా, అలసొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా చిన్నోడా. ఏంట్రోయ్ కడుపులో ఎలకలు ఏకనిరంజన్ పాటకి డాన్స్ చేసినాయా? నా పొట్టలు ఎలుకలు డాన్స్ చేస్తున్నా నీకెవరు చెప్పాడ్రా? ఇంకోళ్ళు చెప్పాలా ఏంటి? ఆ ముఖం చూస్తే తెలియట్లే ఆకలితో చచ్చిపోయేలా ఉన్నావు. నువ్వు బాగానే తిన్నావు కదా, మూసుకొని కూర్చో. ఇదే 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 ఏంట్రా ఇదే? వీటినే ఆకలి కేకలు అంటారు. కడుపులో కాలినప్పుడు ఎదురుగా ఎవరుంటే వాళ్ళ మీద ఫైర్ అవుతూ ఉంటారు. నాన్న అన్న పక్కనే నేను తినగా మిగిలిన ఫుడ్ ఉంది, నిన్ను చూస్తే జాలేస్తుందిరా. నువ్వు తినేసేయ్ పర్లేదు, నేనేమనుకోనులే. కీర్తికి కూడా ఏం చెప్పనులేరా. రే ఎందుకు అంత తింగరోడా? కీర్తి తెచ్చిందనే కదా. వాళ్ళు రైస్ రేషన్ షాప్ నుంచే తెచ్చారా, కర్రీస్ కూడా కుమారాంటి దగ్గర నుంచే తెచ్చారా, పచ్చడి ఎవరో ఇచ్చారంట. సో వాళ్ళ చేతులతో చేసింది ఏం లేదు కానీ నువ్వు మూసుకొని తినేసామ్మా. సర్లే ఆకలేస్తుంది, ఎవరు తెస్తే ఏంటి, తినేద్దాం. రే అదేమైనా అమ్మాయి అనుకుంటున్నావురా, దాన్ని అలా చూస్తున్నావు? అమ్మాయిలను కూడా చూడవు కదా, చూసుకోమ్మా చూసుకో, పచ్చడిని బాగా చూసుకో. ఎందుకురా వినయ్, నాన్న నాకు హెల్ప్ చేయరు? నేనేమన్నా పార్టీ చేసుకోవడానికి అడుగుతున్నానారా? అమ్మ పేరు పైన పికిల్ బిజినెస్ స్టార్ట్ చేయడానికే కదరా. అరే అన్నయ్య నాకు కడుపులో తిప్పుతున్నట్టుంది, నేను కొంచెం ఖాళీ చేసుకుని వస్తారా? వచ్చాక తీరిక డిస్కస్ చేద్దాం. అబ్బా వేస్ట్ ఫెలో. రే వినయ్, ఈ పచ్చడి టేస్ట్ చేసావారా? సేమ్ అమ్మ చేసినట్టే ఉంది. నో డౌట్ ఇది మా అమ్మ రెసిపీయే. ఇది మాకు ఇచ్చింది ఎవరు? కీర్తి. అమ్మ లేదు నాన్న లేడు, పిల్లనిచ్చి పెళ్లి చేసే హే నువ్వెన్నా రూమ్లో? సడన్ గా చూసి దెయ్యం అనుకున్నా. నీకన్నా పెద్ద దయ్యం ఇంకెవరుండారు, కానీ ఈ పచ్చడి చేసింది ఎవరు? అంటే సేమ్ మా అమ్మ చేసినట్టుంటే. అంటే నేను ఇచ్చిన ఫుడ్ తిన్నావా? నేను పెట్టిన తిననని తెగ ఫోర్స్ కొట్టినావు కదా, లాస్ట్కి నేను చేసిందే తిన్నావా? ఏ మెంటల్, నేను అడిగింది ఏంది, నువ్వు చెప్తుంది ఏంది? ఈ పచ్చడి చేసింది ఎవరని అడిగితే? వామ్మో వీడేంటి ఎర్ర రంగు చూసిన ఎద్దులెక్కి ఎగురుతున్నాడు. ఇప్పుడు నేను మా అమ్మ చేసిందంటే వీడికి పక్కా డౌట్ వస్తుంది, నేను అవుటే. ఏ మెంటల్, అడుగుతుంటే ఆన్సర్ ఇవ్వవేంటి? అది అది నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టా. మరిందాక అడిగితే విలేజ్ నుంచో ఎక్కడి నుంచో తెచ్చా అన్నావు. ఓ చెప్పానా? ఇక నా బతుకు బస్ స్టాండే. అది మా విలేజ్ నుంచి కాదు. మరెక్కడి నుంచో సకా చెప్పు. చెప్తున్నా ఆగరా మగడా, ఆలోచించుకోవాలిగా. అది మా పెద్దమ్మ వాళ్ళ చిన్న చెల్లి బామ్మర్ది భార్య వాళ్ళ రెండో బిడ్డ వాళ్ళ మూడో కొడుకు వాళ్ళ ఊరి దగ్గర నుంచి తెచ్చారు. అంటే వాళ్ళు పంపించారు. ఏంది? అంటే రిలేషన్ కొంచెం లెంత్ అయింది కదా. మావి మధ్యతరగతి బంధాలు అలానే ఉంటాయి. వాళ్ళ అడ్రస్ తెలుసా నీకు? ఎందుకు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి పచ్చడి ఎలా పెట్టాలో నేర్చుకుంటావా? ఇది దీని ఓవర్ యాక్షన్. అంటే రిలేషన్ కొంచెం పెద్దది కదా, నాకు కూడా సరిగ్గా వాళ్ళ అడ్రస్ ఐడియా లేదు. నీకు అంతగా కావాలంటే చెప్పు, నీకు కూడా కొన్ని పచ్చడి డబ్బాలు తెప్పిస్తా. నీ బాడీ హెల్ప్ నాకేం అవసరం లేదు. మరేం బీగనికి వచ్చావు? సారీ ఫ్లోలో వచ్చేసింది. ఎక్కువ మాట్లాడినావంటే మూతి పనులు రాలగొడతా. వేస్ట్ ముఖం దానా, నా టైం అంతా వేస్ట్ చేసినావు. ఆల్ ది బెస్ట్.
నీ ఎంకమ్మ అయినా ఎప్పుడు లేని పంచలేసుడేందే. చక్కగా బావ నేను చేసిన ఫుడ్ తిన్నాడన్న హ్యాపీనెస్ లేకుండా ఎట్టి ముఖం దానా. ఛ! హ. అబ్బా, బాత్రూంలో ఉన్నంత ప్రశాంతత ఇంకెక్కడ దొరకదా. ఎంత సుఖంగా ఉందో కూకట్పల్లికి భీష్పల్లి కూడా దొరకదు. ఇంతకీ ఈడేడి బాత్రూంలో ఉన్నప్పుడు పచ్చడి పచ్చడి అని అరిశాడు. ఎక్కడైనా పెంట చేస్తున్నాడా ఏంది? అమ్మని అమ్మ. రే, ఎక్కడికి వెళ్ళావురా? అన్నం సరిపోలేదని అడుక్కోవడానికి వెళ్ళావా ఏంటి? పచ్చడి గురించి కీర్తి దగ్గరికి వెళ్ళాను రా. ఏందిరా నువ్వు ఊరికే పచ్చడి పెడతా అని పాట పాడుతున్నావు? నువ్వెంత, నీ వయసు ఎంత? ముస్లిం లెక్క పచ్చళ్ళు పెడతా, పిండి వంటలు పెడతా అంటావు. కొడితే పళ్ళు రాలుతాయి. కూల్ రా, కూల్. ఎందుకంత కోపం? నేనేమన్నా పచ్చళ్ళే కదా, పచ్చళ్ళు కాకపోతే పిండి వంటలు పెట్టుకో, వడియాలు పెట్టుకో. ఎవడొద్దన్నా నిన్ను? బాగానే అక్షరాలు మింగుతున్నారా? యువర్ విష్ యువర్ డ్రీమ్స్. ఇంతకీ చెప్పిందా లేదా? దానికి నీలా అనే మెంటల్ పిచ్చి దానిలా ఏదేదో వాగుతుంది. ఓ, చెప్పని దుబ్బేముందా? అదేవతరా నన్ను దుబ్బేమనడానికి? నాకే అవసరం లేదని వచ్చేసా. మరి వెళ్ళి అడగడం ఎందుకో? ఓకే ఓకే ఓకే, మనిషి అన్నాక కొంచెం కళా పోషణ ఉండాలిరా. అడిగే విధంగా అడిగితే అడుక్కున్నోడికైనా అడ్రస్ చెప్పేస్తారు. నాకేం అవసరం లేదు, కానీ కావాలంటే నువ్వు పోయి అడుక్కోపో. ఓకే. ఏయ్, ఎక్కడికి? నువ్వే కదరా అన్నావు వెళ్ళి అడుక్కోమని, అందుకే వెళ్తున్నావు. కదిలావంటే కాళ్ళు ఇరగొడతా. రే, నేను నీ గురించి అడగడానికి వెళ్ళట్లేదురా, నైట్కి రైస్లో కర్రీస్ కోసమని వెళ్తున్నా. అవసరం లేదు, ఇంట్లో రైస్ పెడతా. మరి నేను వెళ్ళి కర్రీస్ తేవాలా? పచ్చడితో సరిపెట్టుకుందాం. దుబ్బే, కావాలంటే నువ్వే తిను ఆ పచ్చడి, నాకేమొద్దు. నేనైతే వెళ్ళి కర్రీస్ కొనుక్కుంటా. నేను చెప్పిన మాట వినలేదనుకో, నాన్నగారు చెప్తా కాలేజ్ ఎగ్గొట్టి ఇంట్లోనే ఉన్నావని. అప్పుడు ఉంటుంది నీకు. రేయ్, మూసుకొని ఇంట్లో కూర్చో. బయటికి వెళ్ళావో దరిద్ర, పచ్చడి మెతుకులు తిని తిని నువ్వు బాత్రూమ్ నుంచి బయటికి రావద్దురా. ఇదేరా నా శాపం, ఇదే. మా శృతి పాప శృతి నిన్నటి నుంచి వినిపించట్లేదేంటి, అసలు కనిపించట్లేదేంటి? పడుకుందేమో. ఒకసారి గుడ్ మార్నింగ్ చెప్పేస్తే పోలే? చలో. హాయ్, గుడ్ మార్నింగ్. ఏంది వినయ్, పాల ప్యాకెట్లు వేసేటోళ్ళకి డోర్ అట్లా ఫటాఫటా కొడుతున్నావు? అంటే శృతి పాప కాల్కి రెస్పాండ్ లేదు, మెసేజ్కి మెసేజ్ లేదు, ఏమైపోయిందో అని. ఎక్కడ తను? జాగింగ్కి వెళ్ళిందా? ఓ, తను నీకు చెప్పలేదా? దేని గురించి? తను నిన్న నైటే ఊరికెళ్ళిపోయింది. వాట్? అవును, ఏదో పనుందని ఇంట్లో వాళ్ళు అర్జెంటుగా కాల్ చేసి రమ్మన్నారు, ఇంకా వెళ్ళిపోయింది. నేనే బస్ స్టాప్లో డ్రాప్ చేసి వచ్చా. ఏంది కీర్తి నువ్వు చెప్పేది? కనీసం నాకు ఒక మాటనే చెప్పొచ్చు కదా. ఏమో, మీకు మీకు సంబంధాలు బాగున్నాయి కదా, చెప్పిందేమో అనుకున్నా. నా బొంద సంబంధాలు కనీసం కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. సరే, మళ్ళీ ఎప్పుడు వస్తుంది? ఏమో వినయ్, నాతో ఏం చెప్పలేదు. కనీసం ఎందుకు వెళ్ళిందో చెప్పలేదా? శృతి, నన్ను వదిలేసి వెళ్ళిపోయావా శృతి? నా శృతికి నేను పాట అవుదాం అనుకున్నా, కానీ శృతి నన్ను ఇలా పక్కన పడేసి వెళ్ళిపోయింది. నాన్నేంటి ఇప్పుడు చేస్తున్నారు? ఎవరు? శృతియా? నా కోసం చేసిందా? ఆహా కాదు, మా రిలేటివ్స్. సరే, నువ్వు మాట్లాడు, నేను పోతా. నా సో నేను చేస్తా. బాయ్. సరే బాయ్. హలో నాన్న. అమ్మా కీర్తి. నాన్న ఎలా ఉన్నావురా? బాగున్నా నాన్న, మీరెట్లున్నారు? మేం బానే ఉన్నాంరా. ఎంతవరకు వచ్చింది నీ భగీరథ ప్రయత్నం? ఆ శివుడు గంగని నేలకు వదులుతా అన్నాడా? ఎక్కడ నాన్న, మామయ్య ఆఫీస్ వర్క్ ఉందని బెంగళూరు వెళ్ళిండు.
నన్ను విడిచి వెళ్ళిపోయావా శృతి? నాకు కనీసం ఒక్క మాటనే చెప్పాలనిపించలేదా నీకు? శృతిది ఎవరో కనుక్కొని మనం శృతి దగ్గరికి వెళ్ళిపోతే? పదర వినయ్, ప్రేమ కోసం పట్నం విడిచి పల్లెటూరు వెళ్ళిపోదాం. కీర్తిని అడ్రస్ అడిగి జంపు. నా డార్లింగ్ శృతి, ఐఎమ్ కమింగ్. మరి ఇప్పుడు ఎలారా? మావయ్య లేడంటున్నావు కదా, మరి మావయ్య కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళ సైడ్ నుంచి ట్రై చేయాల్సింది. ఏందయ్యేది? నిన్ను అమ్మిచ్చిన పచ్చడి పెట్టా వాళ్ళకి. ఇంకంతే. బావుండి ఇదెక్కడిది, ఎవరు చేశారు అని ఒక్కటే క్వశ్చన్లు. జస్ట్లో మిస్. దొరికిపోయేదాన్ని ఆనంద్ బావకి. అవునా? కానీ నేను వాళ్ళ అత్త కూతుర్ని, వరసకి మరదల్ని అవుతానని బావకి తెలిసిందో ఇంకంతే, నన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు. మరి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? హలో అమ్మా కీర్తి, ఏమైందిరా? ఏం మాట్లాడు? అంటే నువ్వు మా అత్త కూతురువా?